విషన్ లాంటి విపక్షానికి ఎంతటి స్ట్రాంగ్ డోస్ ఇచ్చారో స్వపక్షంలోని లీడర్కు కేడర్కు అమృతం లాంటి మాటలతో కర్తవ్య బోధ చేశారు సీఎం చంద్రబాబు. మనం పాలకులం కాదు, సేవకులం అని సెలవిచ్చారు. పెత్తందారులం కాదు, జనం భవిష్యత్తు కోసం పనిచేసే వారసులమంటూ వరుస మార్చారు. అహంకారం వద్దు, అవినీతి, అలసత్వం, అసంతృప్తి మన దరి చేరనివ్వద్దంటూ పర్సనాలిటీ డెవలప్మెంట్ నూరిపోశారు. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏంటో కూడా సెలవిచ్చారు. ఐదేళ్ల పాటు ఏపీతో గేమ్స్ ఆడిన జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ ను హోల్సేల్ గా కడిగి పారేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే వేదిక నుంచి సొంత పార్టీ నేతలకు, కూటమి నేతలకు జనం సాక్షిగా హితబోధ చేశారు. 47 ఏళ్ల తన రాజకీయ జీవితంలో 4వ సీఎం ను తన దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్ మాత్రమే. మరి తానే కామన్ మ్యాన్ అనుకుంటుంటే మా ఎమ్మెల్యేలు ఇంకెంత కామన్ గా ఉండాలో చెప్పుకొచ్చారు. ఏపీ అభివృద్ధి ధ్యేయంగా 7 పదుల వయసులోనూ అహోరాత్రులు శ్రమించి పరిశ్రమిస్తున్న చంద్రబాబు సొంత పార్టీ నేతలు ఎలా ఉండాలో ఇలా చెప్పుకొచ్చారు. దర్జాలు పనికిరావు, ఆర్భాటాలు పనికిరావు, పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఇష్ట ప్రకారం చేయడం కాదు, ఒక కమిట్మెంట్ తో ముందుకు పోతున్నాం. అందుకే ఇప్పటికే నేను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడుతున్నా, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తో మాట్లాడుతున్నా, పార్టీ లీడర్స్ తో మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకులు మాధవ్ గారు వాళ్ళ నాయకులతో మాట్లాడుతున్నారు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికల కంటే ఈరోజు మన పరపతి పెరిగింది. ఒక ఎమ్మెల్యే తప్పు చేసిన, ఒక కార్యకర్త తప్పు చేసిన, ఒక అధికారి తప్పు చేసిన అది గవర్నమెంట్ కే చెడ్డ పేరు వస్తుంది. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. రాజకీయాల్లో ఉండే మనము చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలెప్పుడూ మనల్ని అభినందించేట్టుగా మనం ఒక మాట చెప్తే ఆ మాటను ఆచరించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సభ ద్వారా 3 పార్టీల నాయకులు, కార్యకర్తల పనితీరును మెచ్చుకుంటూనే వారి బాధ్యతను గుర్తు చేశారు చంద్రబాబు. కూటమి అంతా కాలర్ ఎగరేసుకునేలా పనిచేస్తున్నాం. తనకు, పవన్ కు ఏపీ అభివృద్ధిపైనే ధ్యాస. కూటమి పార్టీలు కలిసి ఉంటేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది. ఈ హిట్ కాంబినేషన్ ఇలాగే కొనసాగుతుందన్నారు. మనం పాలకులం కాదు, సేవకులం. మనం పెత్తందారులం కాదు, ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసే వారసులం అని చెప్పి మాత్రం మీ అందరికీ తెలియజేస్తున్నా. అందరూ గుర్తుపెట్టుకోవాలి, అహంకారం వద్దు, అవినీతి, ఆలసత్వం, అసంతృప్తి అనేది మన దగ్గరికి రానిద్దండి. ఏ పొరపాటు చేయొద్దు. అదే సమయంలో 3వ పార్టీ నాయకులను కోరుతున్నాను, ఎమ్మెల్యేలు కోరుతున్నాను, పార్టీల జెండాలు మోసి మన వాళ్ళకి గెలిపించిన కార్యకర్తలకి న్యాయం చేసే బాధ్యత పైనుండే నాయకుల పైన ఉంది. ఒక పార్టీ అని కాదు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 3 పార్టీలకు న్యాయం చేయడం మా ధ్యేయమని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. కూటమి పాలనలో చేసిన సంక్షేమం, అభివృద్ధి మళ్లీ వైకుంఠపాళి కావద్దు. కూటమి శాశ్వతంగా ఉంటేనే ఏపీకి బంగారు భవిష్యత్తు. ఏపీని అన్నింటా సూపర్ 6 చేయాలంటే కూటమిగా మేం కలిసి పోటీ చేస్తాం. ఈ హిట్ కాంబినేషన్ ను కొనసాగించే బాధ్యత ప్రజలదే అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు వల్లే డబుల్ డిజిట్ గ్రోత్ సాధ్యమైందన్న చంద్రబాబు రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకరిస్తున్న పీఎం మోదీకి ప్రజల చేత కృతజ్ఞతలు చెప్పించారు. రాష్ట్రంలో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ, అందరికీ ఆదాయం రావాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. దీనికోసమే నేను P4 కూడా తీసుకొచ్చాను. నేను నా జీవితాంతం పేదవాళ్ల పక్షాన్నే ఉంటాను, వాళ్ళ కోసమే పనిచేస్తాను. చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రతి ఒక్క రక్తపు బొట్టు ఈ పేదవాళ్ళకే చిందిస్తారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి చెబితే విని బాగుపడ్డారని, ఎందరో రైతు బిడ్డలు ఐటీ ఉద్యోగాలు సాధించి పేదరికాన్ని తరిమి కొట్టారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పుడు జనం సహకరిస్తే ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసి చూపిస్తానని భరోసా ఇచ్చారు చంద్రబాబు. దర్జాగా ఇంట్లో కూర్చుని 700 ప్రభుత్వ సేవలు మీ చేతిలోని సెల్ ఫోన్ ద్వారా తెచ్చామని, ఇప్పుడు ఏపీలో ప్రజల సెల్ ఫోనే ఓ ఆయుధమని సగర్వంగా ప్రకటించారు చంద్రబాబు. ఒకప్పుడు నేను ఐటీ మాట్లాడాను, ఇంటింటికి ఒక ఐటీ చదువుకున్న వాళ్ళు ఉండాలన్నాను. నా మాట విన్నారు. దానివల్ల మన గ్రామాల్లో చదువుకున్న రైతు బిడ్డ, రైతు కూలీ బిడ్డ ప్రపంచం మొత్తం వెళ్లారు. ఆ దేశంలో ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. దర్జాగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. 700 సర్వీసులు మీ ఫోన్లోనే మీకు అందుబాటులో పెట్టిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని. 1,00,000 మంది డాక్రా మహిళల్ని పారిశ్రామికవేత్తల ఏడుగా ప్రోత్సహిస్తున్నాం. తమిళలో భారతదేశంలో అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం సమిక్షేమ పండుగ మనం ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు. పేదల సేవలో మొదటి తారీఖున 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఇప్పటి వరకు 45,000 కోట్ల రూపాయలు పంపిణీ చేశాం. ఇది సూపర్ హిట్ అవునా కాదా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. మన అనుభవం ఈ 15 నెలల కాలంలో ఏపీలో కూటమి సర్కారు సాధించిన విజయ గర్వం. ఎడారి పదానికి కేరఫ్ అయిన అనంతలో అశేషంగా తరలివచ్చిన జనాన్ని తన పంచ్ డైలాగులతో, ప్రాసలతో సమ్మోహన పరిచారు చంద్రబాబు.